ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అనుకోండి, కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాను. తర్వాత ఒక గ్లాసు బియ్యం కడిగి కుక్కర్లో అన్నం వండుకున్నాను అనమాట. నిన్న సండే స్పెషల్ ఇది. పచ్చిశనగపప్పు కూడా ముందుగా నానబెట్టుకోవాలి. ఈ బియ్యం కడిగి చిన్న బర్నర్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. పులిహోరకి చేయడానికి అనమాట ఇదంతా ప్రిపరేషన్. తర్వాత కుక్కర్ చల్లారాక అన్నం విడిగా ఇలా గిన్నెలో వేసుకొని, పెద్ద బేసిన్లో అయినా కూడా వేసుకోవచ్చు. పసుపు నూనె కలిపి బాగా కలిపి ఉంచుకున్నాను. ముందుగా ఈ నానబెట్టిన చింతపండు అంతా ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసుకున్నాక చింతపండు నార ఉట్లు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం మిక్సీ కడిగి ఆ నీళ్ళు కూడా వేసానమాట. మామూలుగా అయితే నేను పులిహోరకి ఇలా చేయను. బాగా పల్చగానే చింతపండు రసం తీసి అదంతా కూడా చిక్కపడే వరకు మరిగిస్తాను. పులిహోర రుచిగా తినాలంటే మాత్రం పోపు వేసే పద్ధతి చాలా డిఫరెంట్ అండి. చాలా వేరే ఉంది. పోపు కనుక సరిగా వేగకపోతే ఉత్తి చింతపండు పులుసు అన్నం తిన్నట్టు ఉంటుంది. మరి ఆ పోపు ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూస్తూనే ఉండండి.